హాయ్ అండి. ఈరోజు రెసిపీ బీరకాయతోటి సూపర్ రెసిపీ మసాలా కర్రీ. చపాతీలోకి, రైస్లోకి, బగారా రైస్లోకి కాంబినేషన్ అదిరిపోయే రెసిపీ అండి. మరి బీరకాయతోటి మసాలా కర్రీ కొంచెం స్పెషల్గా ఉంది కదా. ఈరోజు ఈ రెసిపీ చేస్తున్నాను, చూసేయండి. ఏమేమి కావాలి, ఎలా చేస్తాను అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. బీరకాయలండి, ఇది నేను కట్ చేసి పెట్టుకున్నాను మీకు చూపించడానికి. ఇలాగా పొడవుగా స్టఫ్డ్ లాగా చేసుకోవాలి, అందుకని కొంచెం ఒక 3 ఇంచెస్ వరకు పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకుందాం బీరకాయని. అలాగే ఆనియన్స్, ఒక ఎల్లిగడ్డ, మెయిన్గా కావాల్సినవి పల్లీలు, కొబ్బరి, ఎండు కొబ్బరిని ఇలాగా చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఉప్పు, కారం, పసుపు, ఇవి కొంచెం కొత్తిమీర, ఇది ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి అండి. ఇంతే అండి ఈ ఇంగ్రీడియంట్స్ తోటి. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు ఇలా ఈ ఇంగ్రీడియంట్స్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ కదా, మరి స్టార్ట్ చేసేద్దామా. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని, కొంచెం కడాయి వేడైన తర్వాత ఇందులోకి ఈ పల్లీలు వేయించుకొని, ఆయిల్ అక్కర్లేదు, ఊరికి డ్రై ఫ్రై అన్నమాట, ఇవి వేసేసుకొని అవి కొంచెం వేపేసుకుందాము. కొంచెం వేగినాయి కదా, ఇప్పుడు కొబ్బరి, మనం కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి కూడా ఇందులోకి వేసేసుకొని ఒక 2 మినిట్స్ వేయించేసుకుందాము. కొబ్బరి తొందరగా వేగిపోతుంది. ఈలోపు మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుందాము. అలాగే వెల్లుల్లి కూడా ఒలుచుకొని పెట్టుకుందాం. ఇవి తీసేసి ఇందులోనే అవి కూడా వేయించి కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించేసుకుందాము. అవి కూడా ఇవి వేగిపోయినాయి కదా, వీటిని కొంచెం చల్లగా చేసేసుకుందాము. ఆనియన్స్ కట్ చేసుకొని అలాగే వెల్లుల్లి ఒలుచుకొని ఇవి కూడా కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసి పెట్టుకుందాం. ఇందులో లైట్గా ఆయిల్ వేసేసి ఇలా ట్రాన్స్పరెంట్ వచ్చేంత వరకు వేసేసుకుందాము. పల్లీలు, కొబ్బరి మిక్సీ పట్టుకుంటాం కదా, ఇందులోకి ఇది కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. బీరకాయలన్నిటినీ ఇట్లా కొంచెం 3 ఇంచెస్ 2 ఇంచెస్ అట్లా కట్ చేసుకొని దీంట్లో ఇట్లా కాటు పెట్టుకొని, మనము వంకాయ మసాలా అయితే ఎట్లా కట్ చేసుకుంటామో అట్లా 1 సైడ్ ఇట్లా ఓపెన్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఇవన్నీ కూడా ఇట్లా కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ, పల్లీలు మిక్సీ పట్టుకున్నాం కదా, పల్లీలు, కొబ్బరి ఫస్ట్ మిక్సీ పట్టేసుకున్నా. ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకున్నా. దీంట్లోనే మనకు కావాల్సినంత కర్రీకి సరిపడా కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసేసుకుందాం. ఫస్ట్ ఉప్పు వేసేసుకుంటున్నా, ఒక 1 స్పూన్ ఉప్పు వేసేసుకుంటున్నా. కారం, మనం పచ్చిమిర్చి ఏం వేయట్లేదు కాబట్టి 2 స్పూన్స్, నిండుగా 2 స్పూన్స్ కారం వేసుకున్నా. ఒక 1/2 టీ స్పూను పసుపు, అట్లనే కొంచెం ధనియాల పొడి లాస్ట్లో వేద్దాము. ఇది గరం మసాలా పొడి ఇందులో వేసేసి ఇవన్నీ గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చేద్దాం. ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమం ఉంది కదా, దీన్ని మనం ఇట్లా ఓపెన్ చేసుకొని ఇందులో నింపేసుకోవడమే. ఇలాగా అన్నీ ఫిల్ చేసి పెట్టుకుందాం. ఇలా అన్నీ ఫిల్ చేసి పెట్టేసుకుందాం. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసేసుకుందాము. ఒక 3-4 స్పూన్స్ వేసేసుకొని, ఇది కొంచెం ఆయిల్ వేడిన తర్వాత ఇవి వేసేసుకుందాము. ఇవి మనం ఫిల్ చేసి పెట్టుకునే ఉన్నాయి కదా, ఇవన్నీ ఇలాగా ఇందులోకి ఇది వేసేసుకొని
మూత పెట్టుకొని ఒక 5 minutes అలాగా మగ్గనిద్దాము. ఇది ఉంది కదా, మనం ఎక్కువ మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఈ మిగిలిన ఇది ఉంది కదా, దీంట్లో కొంచెం వాటర్ వేసేసుకొని ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇది కూడా ఇందులోకే మసాలా అంతా వేసేసుకుందాం. 5 minutes అయిపోయింది కదా. మనం బీరకాయ వేసిన బీరకాయ అంతా ఇట్లా సాఫ్ట్గా అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకే మిగిలిన మసాలా అంతా కొంచెం వాటర్ వేసి కలుపుకొని ఇలా వేసేసుకుందాం. కొంచెం ఇందులో వాటర్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇందులోకి మనం కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకొని ఒక 2 to 3 minutes ఉంచేసుకొని మూత పెట్టి కొంచెం ఉడికించుకొని ఆపేసుకోవాలి. ధనియాల పొడి వేసేసుకుందాం. మీకు వాటర్ చూసుకొని ఇంకొంచెం యాడ్ చేసుకుందాం. జస్ట్ ఒక 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకుందాము. చూడండి, ఇలా గ్రేవీ ఇలా రావాలి. ఇంకా చిక్కదనం వస్తుంది దీనికి. కొంచెము ఉడికిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది కాబట్టి ఇలా చేసి మూత పెట్టుకొని ఆపేద్దాం. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా, కర్రీ అయిపోయింది. ఇట్లా ఆయిల్ అంతా పైకి వస్తే కర్రీ అయిపోయినట్టు. ఉడికింది చాలాసేపు. చిక్కదనం కూడా వచ్చేసింది, గ్రేవీకి మంచి చిక్కదనం వచ్చేసింది. ఇంకా స్టవ్ ఆపేసేసుకుందాము. కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆపేసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని టేస్ట్ చూద్దాం. కొంచెం చల్లగిన తర్వాత టేస్ట్ చూద్దాం. కొంచెం కొత్తిమీర వేసేసుకొని పైనుంచి రెడీ అయిపోయింది. వేడి వేడి బీరకాయ మసాలా గ్రేవీ కర్రీ సూపర్ రెడీ అయిపోయింది. మరి దీంతో చపాతీతో తిందాం. ఈ రోజు అయితే చపాతీ చేసుకున్నాను నేను. చపాతీతోటి టేస్ట్ చూస్తాను. ఈరోజు చపాతీతోటి బీరకాయ మసాలా కర్రీ. చూస్తుంటే తినాలనిపిస్తున్నది. సూపర్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. మరి మీరు తినాలి కదా, నేను ఒక్కదాన్ని తింటే ఎలాగా? మీరు తినాలంటే వెంటనే వెళ్ళి బీరకాయలు తెచ్చేసుకొని ఇలాగే ఫాలో అయిపోయి తింటే సూపర్ టేస్టీ, మిస్ అవ్వకుండా ఉంటారు. చాలా బాగుందండి. ఇది రొటీన్గా బీరకాయ పెసరపప్పు బీరకాయ కర్రీ అట్లా చేయకుండా ఈసారి ఇలాగా చపాతీలకి సూపర్ కాంబినేషన్. అలాగే బగారా రైస్ లాంటివి ఉంటాయి కదా, వాటికి కూడా మంచి కాంబినేషన్ అండి. మంచిగా అన్ని ఉప్పు కారం కరెక్ట్గా సెట్ అయినాయి. నేనైతే తింటూ ఉంటాను. మరి మీరు కూడా వెంటనే వెళ్ళి వీడియో చూసి చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. చాలా బాగా వచ్చిందనే చెప్తారు, ఎందుకంటే నేను హామీ ఇస్తున్నాను. అంత పర్ఫెక్ట్గా కుదిరింది. మిస్ అవ్వకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను. మరి నేను తింటూ ఉంటానండి. బాయ్ బాయ్.